హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జితేష్ వ్లాగ్స్. ఈరోజు సందర్భం ఏమనగా మా అన్నయ్య సురేష్ వాళ్ళ ఇంటి కులదైవమైన సింహాద్రప్పన్న స్వామిని వాళ్ళ సేవా సంఘానికి కొనివ్వడం జరిగిందండి. ఆ రోజు దానికి కావాల్సిన పూజలు ఉన్నాయండి, సేవలు, భజనలు ఇదివరకు ఎప్పుడు చేయనంత విధంగా చాలా అంగరంగ వైభవంగా జరిగాయండి. అవి కరెక్ట్గా జరిగి ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. ఆ సింహాద్రప్పన్న స్వామిని ఫస్ట్ ఇయర్ బర్త్డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ రోజుకి మా అబ్బాయికి సంవత్సరం 2 నెలల్లో సుమారు ఉంటుందండి. ఆ రోజు ఆ స్వామిని చూసిన దగ్గర నుంచి, ఆ భజనలు, ఆ సేవను చూసిన దగ్గర నుంచి ఇంకా ఆడికి ఎలా పట్టుకోవడో తెలియదండి. వాడికి తోచిన విధంగా భజన చేయడం, అక్కడ వాళ్ళు చేసిన స్టెప్పులు, వాళ్ళు అంటే ఆ సేవ చేసే విధానం వేరేలా ఉంటుందండి. కూర్చొని చేయడం, నుంచొని చేయడం, అటు ఇటు తిరుగుతూ చేయడం. అందులో పాడే పాట కూడా సాగదీస్తూ ఏదో ఒక స్టోరీ చెప్తారనమాట. దాన్ని మా వాడు ఇంకా ఆ రోజు పట్టుకున్న మొదలు ఏదో ఒక విధంగా నా చేతికి ఏం దొరికితే దాంతో భజన చేస్తాడండి. భజన చేయడం ఇంకా ఆ రోజు చూసినట్టుగా ఆడికి వచ్చిన విధంగా అనమాట. దాన్ని ఒక రాగం తీస్తూ చేస్తుంటాడండి భజన అనేది. వాడికి చేతికి ఏం దొరికి దాంతో కూర్చోలోకి వెళ్ళిపోతాడో, ఏం దొరికితే తెచ్చుకొని కూర్చోవడం శుభ్రంగా ఇంకా ఎలా కొడితే అలా భజన చేసుకొని ఆడికాడే పాడుకుంటారు. మనం వాడికాడ చూసింది లేదు పట్టించుకోవడం అన్నమాట. వాడికాడే చేసుకుంటాడు. ఆ విషయంలో మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా మా రిలేషన్ వాళ్ళు కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళా కూడా అది చూడండి, వాళ్ళ తాతమ్మ ఉంటుందండి. తాతమ్మ చాలా ఇదైపోద్ది, అని చూసి చాలా ముచ్చటైపోద్ది. చూడండి మీరు ఈ వయసులో ఎంత ఇలాగ ఉన్నాడని చెప్పేసి వయసులో మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే పెట్టిన ప్రతి వీడియోకి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, ఐ లవ్ యూ. చూడండి ఒకసారి మీరు ఏ విధంగా భయం చేయడం వాటి చూడవచ్చు మీరు. ఇంకా అదొక స్టైల్ అన్నమాట. వాడి ప్రపంచం వేరే. థ్యాంక్ యూ.